జై శ్రీరామ్. మోడీ యొక్క రెండవ విజన్ రాబోతుంది. ఆర్టికల్ 30 ధారా 30 రద్దయ్యే అవకాశం ఉంది. హిందువులపై నెహ్రూ చేసిన ద్రోహాన్ని సరిచేయడానికి మోడీ గారు పూర్తిగా సిద్ధమయ్యారట. మీరు ఎప్పుడైనా ధారా 30 గురించి విన్నారా? అసలు ఈ ధారా 30 ఏంటో తెలుసా? ధారా 30 అనేది హిందువులకు వ్యతిరేకమైన చట్టం. ఇది నెహ్రూ రాజ్యాంగంలో అన్యాయంగా భారత రాజ్యాంగంలో చేర్చబడింది. ఈ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చే సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీన్ని బలంగా వ్యతిరేకించారట. అప్పుడు పటేల్ గారు అన్న మాట ప్రకారం ఈ చట్టం హిందువులపై ఒక ఘోరమైన ద్రోహం లాంటిది. ఇది రాజ్యాంగంలోకి వస్తే నేను నా మంత్రి పదవికి మరియు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను అన్నారట. ఈ నిరసన కారణంగా తాత్కాలికంగా నెహ్రూ గారు వెనక్కి తగ్గాల్సి వచ్చిందట. అయితే దురదృష్టవశాత్తు కొద్ది రోజుల్లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అనుకోని విధంగా మరణించారట. వారి మరణం తర్వాత వెంటనే నెహ్రూ గారు ఆ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చేశారట. ఇప్పుడు తెలుసుకుందాం ఈ ధారా 30 యొక్క ప్రత్యేకతలు ఏంటో. ఈ చట్టం ప్రకారం హిందువులు తమ సనాతన ధర్మం ఆధారంగా విద్యను స్కూల్లో నేర్చుకోలేరు, నేర్పించలేరు. కానీ ముస్లింలు మరియు క్రిస్టియన్స్ మాత్రం తమ మత విద్యను మదర్సాలు, కాన్వెంట్ స్కూల్లో నేర్చుకోవచ్చు. హిందువులు మాత్రం గురుకులాలు లేదా వైదిక విద్యాలయాలు నిర్వహించలేరు. అలా చేస్తే చట్టపరంగా శిక్షకు గురవుతారు. ఒకవేళ మసీదులు మరియు చర్చల్లో వచ్చిన విరాళాలు, బంగారం వగైరా అన్నీ కూడా వారి సమాజం కోసమే ఉంటాయి. వారు ఆ డబ్బుతో తమ మతాన్ని విస్తరించుకోవచ్చు. కానీ హిందూ దేవాలయాల్లో వచ్చిన విరాళాలు, బంగారం, డబ్బు వగైరా వగైరా అంతా కూడా ప్రభుత్వ నియంత్రణలోకే వస్తాయి. ఈ పరిస్థితిని అప్పట్లో నెహ్రూ గారు మరియు గాంధీ గారు కలిసి చేశారట. ఇప్పుడు మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇస్లామిక్ పిల్లలకు ఖురాన్ తప్పనిసరి, క్రిస్టియన్ పిల్లలకు బైబిల్ తప్పనిసరి. కానీ మన హిందూ పిల్లలు మాత్రం భగవద్గీత చదివే అవకాశమే లేదు. ఈ ఆర్టికల్ కారణంగా మనం మన సనాతన ధర్మాన్ని మన పిల్లలకు చెప్పలేము. మోడీ గారు ఈ చట్టాన్ని సరిచేయాలని చూస్తున్నారట. మతాలకు, కులాలకు అతీతంగా అందరికీ సమానంగా ఉండే చట్టాలు రావాలని కోరుకుంటూ జై శ్రీరామ్.